హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. తెలంగాణలోని పోలీస్ జాబ్స్ సంబంధించి ఇంతకుముందుకే టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు అనేది ఆర్థిక శాఖ నుండి ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇదే విషయం గురించి హైకోర్టు కూడా ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా 7,000 పోస్టులు భర్తీ చేయడానికి రెడీ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈ విషయంపై టీఎస్ఎల్ పిఆర్బి అనేది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ చేసి సీఎంకు పంపించారంట. సీఎం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఖాళీలు పోలీస్ డిపార్ట్మెంట్లో 5,000, ఫైర్ డిపార్ట్మెంట్లో 790, జైల్ డిపార్ట్మెంట్లో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1424 పోస్టులను గుర్తించి వాటిని భర్తీ చేయడం కోసం అని సిద్ధమవుతున్నారు. అందరు ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్లు ఉంటారు. ఏది కూడా వెంటనే రాదు. ఇప్పటి నుండి ప్రిపేర్ అయితేనే కొంచెం టైం అనేది దొరుకుతుంది. అప్పుడు లాస్ట్ ఎగ్జామ్ వరకు కనీసం ప్రిలిమ్స్ వరకైనా కొంచెమన్నా టైం అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఆ టైంలో కనీసం హాఫ్ సిలబస్ అయినా ఫినిష్ చేయడానికంటూ మనకంటూ కొంచెం వెసులుబాటు ఉంటుంది. చాలా రోజుల తర్వాత బుక్ పట్టుకునే వాళ్ళకైతే ఒక పేపర్ చదవంగా నిద్ర రావడం, ఇంట్రెస్ట్ పోవడం, సెల్ చూడాలనిపించడం, ఇలా ఎన్నో రకాలుగా డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటారు. అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఫస్ట్ రోజు 1 పేపర్ చదివినా సెకండ్ రోజు ఇంకో 1 పేపర్ ఇట్లా కొంచెం ఇంప్రూవ్, తర్వాత థర్డ్ రోజుకి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ తాము మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు ఫస్ట్ సెల్కి చాలామంది అడిక్ట్ అయి ఉంటారు. ఈ సెల్ చూడకుండా పట్టుకోకుండా బుక్స్ చదువుతూ 1 గంట కూర్చోవడం అలవాటు చేసుకుంటే తర్వాత ఎన్ని గంటలైనా కూర్చోవడానికి మనం మారిపోతాం. అంతా వాటికి అవే మారిపోతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకసారి చేయడం మాత్రమే కాదు, తిరిగి అసలు ప్రయాణం సమయం కూడా అంతే. గడిచిన కాలం మళ్ళీ వెళ్ళామనేది ఎప్పుడు అసలు రాదు. అందుకే ఏదైనా ఇప్పుడే చేయండి. మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది పోతే మళ్ళీ 3-4 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే 2022లో నోటిఫికేషన్ వస్తే 2024లో జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు 2026 అంటే 4 ఇయర్స్ పడుతుంది ఒక నోటిఫికేషన్ మనకి రావడం కోసం. ఇంకో నోటిఫికేషన్ పడడానికి అప్పుడు మనం అంటే ఆ నోటిఫికేషన్ పడే టైంకి అప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో ఉంటామో ఎలా ఉంటామో అసలు ఊహించలేము. అసలు ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన చావో రేవో అన్నట్టు ఉండాలి. మన పట్టుదల జాబ్ కొట్టడానికి అండ్ మనం బాగుపెట్టుకోవడానికి ఇలా ఉండాలి. విజయం అంటే కేవలం శిఖరాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ఒక బలమైన వ్యక్తిగా ఎలా మలుచుకున్నారో అనేది అసలైన గెలుపు అవుతుంది. ప్రపంచం నీ విజయాన్ని మాత్రం చూస్తుంది, కానీ దాని వెనుక ఉన్న చీకటి రాత్రులను చూడదు. అంటే ఎవరైనా సరే ఒకసారి మనం ఇప్పుడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కదా, ఈ నోటిఫికేషన్లో జాబ్ రాకపోతే అందరూ హేళన చేస్తారు. నీకు జాబ్ రాలేదు, నువ్వు చదివినవా, ఏం చేసినావో ఏమో, ఎట్లా తిరిగినావో అంటారు. కానీ అసలు మనం పడ్డ కష్టం ఎవ్వడికి తెలియదు. అసలు తెలుసుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నించరు. అసలు నేను ఫస్టే చెప్పిన నీకు జాబ్ రాదు అన్నట్టు మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు ఈ టైంలో జాబ్ వచ్చింది అనుకో, అబ్బా నేను ముందే అనుకున్నా నీకు జాబ్ వస్తుందని. అంటే ఓడిపోతే అదే ఒకలాగా, గెలిస్తే ఒకలాగా, కానీ మాట్లాడే వ్యక్తి మాత్రం ఒక్కరే. 2 రకాలుగా మాట్లాడేది ఒకే వ్యక్తి. సో అందుకే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ తీసుకోండి. అసలు బుక్స్ తీసుకుంటూ రోజు మెడిటేషన్ చేస్తూ వాటిని చదవండి. ఫస్ట్ కూర్చోడానికి ట్రై చేయండి. కూర్చుంటే ఆటోమేటిక్గా మనం చదవడం అనేది స్టార్ట్ చేస్తాం. బుక్లో ఫేస్ పెట్టండి, ఎటు చూడకండి, అసలు ఏం పట్టించుకోకండి, ఫోన్ చూడకండి. బుక్ చూస్తూ బుక్లో చదవకుండా బుక్నే చూడండి. ఒకనొకటైనా కనీసం ఏదో ఒక టైంలో మనం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై